మెగా డిఎస్సి కార్యక్రమానికి బాలకృష్ణ బస్సు డ్రైవింగ్ చేస్తూ వెళ్లారు. అసెంబ్లీ నుంచి మెగా డిఎస్సి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బయలుదేరగా ఎమ్మెల్యేలను బస్సు ఎక్కించుకొని ఎమ్మెల్యే బాలకృష్ణ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. మెగా డిఎస్సి కార్యక్రమానికి బాలకృష్ణ బస్సు డ్రైవింగ్ చేస్తూ వెళ్లారు. అసెంబ్లీ నుంచి మెగా డిఎస్సి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బయలుదేరగా ఎమ్మెల్యేలను బస్సు ఎక్కించుకొని ఎమ్మెల్యే బాలకృష్ణ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. మెగా డిఎస్సి విజయం సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నియామక పత్రాలు తీసుకునేందుకు అక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యేందుకు, వాళ్ళని తీసుకువెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారీగా బస్సులను ఏర్పాటు చేసి అసెంబ్లీ ప్రాంగణంలోకి ఆ బస్సులు కూడా తీసుకురావటం, దాంట్లో ఎమ్మెల్యేలందరూ కూడా ఏ జిల్లా ఎమ్మెల్యేలు ఆ బస్సుల్లో ఎక్కించుకొని డైరెక్ట్ గా ఏదైతే ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చేటువంటి ప్రాంగణానికి కూడా ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి ఒక బస్ ని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కి ఆ బస్సును డ్రైవ్ చేసుకుంటూ ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సభా ప్రాంగణానికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తంగా నందమూరి బాలకృష్ణ ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన ఏం చేసినా సరే అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తూ ఉంటుంది. తాజాగా దానికి సంబంధించి ఏదైతే ఆర్టీసీ బస్సులు, అమరావతి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి బస్సులు ఏదైతే ఏసీ బస్సులు ఉన్నాయో అందులో ఒక బస్సు బాలయ్య బాబు నడుపుకుంటూ ఎమ్మెల్యేని ఎక్కించుకొని వెళ్ళినటువంటి విజువల్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. మీడియా మిత్రులు కూడా ఆయనతో మాట్లాడినటువంటి సమయంలో, సార్ మీరే డ్రైవ్ చేస్తున్నారంటే చూస్తావు కదా అంటూ కూడా బాలయ్య బాబు చమత్కారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఈ డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి ఎమ్మెల్యేలతో కూడా చాలా మందితో ఆ టైంలో బాలయ్య బాబు సరదాగా మాట్లాడారు. వాళ్ళందరితో కూడా కలిసి బాలయ్య బాబు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్ర, మళ్ళీ ఇక్కడికి వస్తాం, బస్ ఇక్కడికి వస్తాం మళ్ళీ. సార్ మీరే డ్రైవింగ్ ఓకే కారు అవును, మళ్ళీ ఇక్కడికి వస్తాం, బస్ ఇక్కడికి వస్తాం మళ్ళీ. సార్ మీరే డ్రైవింగ్ ఓకే